జనం. అవును. కానీ ఓసారి నేను అన్నది వినండి అంటూ అది వేశాడు, ప్లే చేశాడు. అవును. 2250 చేసి పెంచుకుంటూ 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 పోతానన్నానని దానికి ఎబ్రివేషన్ ఇచ్చాడు అనమాట. అది మనం గనక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఆన్సర్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్ పెట్టి కింద Side డీటెయిల్స్ headings. రాస్తాం చూడండి, అవును, ఆ అవును. టైపులో నా పదానికి అర్థం ఇది అని చెప్పి 2250 అట్లాగే ఏడాదికి 250 చెప్పిన వింటాను, మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అన్నాడు. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం కూడా సభలో చెప్తున్నది, రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మీరు అర్థం చేసుకోలేకపోయారయా, మేము చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఒక 20 లక్షలు ఇస్తాము, అయినా కూడా నిరుద్యోగులు 20 లక్షలు ఇవ్వలేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇద్దాం అనుకున్నారట. 20 లక్షల ఉద్యోగాలు కూడా వెంటనే కాదట, 5 ఏళ్లలో ఇస్తారట. మరి 5 ఏళ్లలో 20 లక్షలు ఇవ్వలేకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తారట. అంటే ఏంటో తెలుసు, వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారంట. వీళ్ళు వచ్చింది మొన్న, ఏం స్కిల్ డెవలప్ చేశారు? ఇప్పుడు ఏమన్నా అమీర్పేట అంతా తెచ్చి ఇక్కడ పెట్టారా? అదేనేది ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసారట 7 లక్షల ఉద్యోగాలు, మీకు తెలియట్లేదా? 6.5 లక్షలు ఇచ్చేసామని చంద్రబాబు గారు, 5.5 లక్షలు ఇచ్చేసామని రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పేశారు. ఇద్దరు ఏందయ్యా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు 30,000 అని పాప నిజాయితీగా ఒప్పుకున్నారు. 16,000 ఏమో ఇవి టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు 6